బట్టి వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నలిగిన వారిని విడిపించడానికి ఆయన వచ్చారు. నీ జీవితంలో ఏ ఏ సమస్యలతో నలిగిపోతున్నా, భర్త మారలేదన్నా, కుమారుడు మారలేదన్నా, నీ కుటుంబంలో పిల్లలు సరిగ్గా లేరని బాధపడుతున్నావా? అలాగే ఇటీవల ఒక సహోదరు వచ్చారు, ఇద్దరు కొడుకులండి, ఇద్దరు కూడా మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయారు. దీనివల్ల ఆ తల్లిగారి కోడళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు. ఎందుకు? కుమారులు ఇద్దరు త్రాగుబోతులు. ఆమె పాపం వృద్ధురాలు. కుమారుడి యొక్క పిల్లల్ని దగ్గర పెట్టుకుని ఆమె చూస్తుంటే, పోని మా అమ్మ చూస్తుంది, మా పిల్లల్ని ఆదరిస్తుంది అనుకోకుండా వీళ్ళిద్దరు ఇంకా ఆమెను హింసలు పెడుతుంటే, ఆ బాలుడు తప్పించుకోవడానికి ఆ తల్లి సొంత ఇంటి నుండి ఇంకొక వేరే ఇంట్లో ఒక తల రాసుకుంటుంది, పిల్లలకు అడ్రస్ తెలియకుండా. మనవ సంతానంతో బయటకు వచ్చేసి, ఎందుకంటే అయ్యా నా కొడుకులు త్రాగి ఏం చేస్తారో అర్థం కావట్లే. దయచేసి వారి కొరకు ప్రార్థించండి. ఆమె ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది. ఇలాంటి తల్లులు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైనటువంటి సోదరుడా, సోదరి, నీ కుటుంబంలో కూడా అదే పరిస్థితి. ఆ విధంగా నలిగిపోతున్నావా?